సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక స్పీచ్ ఇచ్చిండు. ఆ స్పీచ్కి ప్రతి ఒక్కరు కూడా నవ్వుకున్నారు. అదేందో మనందరం కూడా ఇప్పుడు విందాం. పారామెడికల్ అంటే ఏంటి? రేవంత్ రెడ్డి హనుమకొండలో నిర్వహించిన ప్రజాపాలన మరి ప్రజా విజయోత్సవ బహిరంగ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని మరోసారి ప్రదర్శించుకున్నారు. అయితే పారా ఒలింపిక్ అంటే దివ్యాంగులు పారా ఒలింపిక్స్ అంటే ఏంటి? ప్రపంచ స్థాయిలో నిర్వహించే స్పోర్ట్స్. ఇది నేను చదవకుండా కూడా చెప్తాను. పారా ఒలింపిక్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఒలింపిక్స్ గేమ్స్ ఉంటాయి. పారా ఒలింపిక్స్ అంటే ఏంటి? దివ్యాంగులకు కాళ్ళు లేకున్నా చేతి లేకున్నా ఏదైనా అవుటిగా ఉన్నా అంటే వాళ్ళకు కూడా ఒక స్పోర్ట్స్ ప్రపంచ స్థాయిలో జరుగుతాయి. అయితే దాన్ని తీసుకుపోయి అంటే ఈ పారా ఒలింపిక్స్ అంటే ఏంటో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియదు కదా. అతను ఏమంటున్నాడు మరి ఒకసారి మనం దాన్ని విందామా? మరి దాన్ని తీసుకుపోయి డైరెక్ట్గా మరి పారా మెడికల్గా మార్చేశారు. దీన్ని విన్న జనం మొత్తం పొట్టు నవ్వింది. అంటే ఇక్కడ మనం ఒకసారి ఆలోచించాలి. ఏంటంటే అజ్ఞానిని అని తెలుసుకోవడానికి తన ఇచ్చే స్పీచ్లో మనము ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఏది మాట్లాడినా కూడా తెలంగాణ ప్రజలు నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఇట్లా చేస్తుంది కదా. పారా ఒలింపిక్ పారామెడికల్కు తేడా తెలియని మన ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఏందో ఏమో పారా ఒలింపిక్స్ అంటే కూడా తెలియదు.